నేను మిమ్మల్ని అడుగుతా, తీసేవాళ్ళు తీస్తారు, నేను దాన్ని తప్పు పట్టను. క్రైస్తవులు దిష్టి తీయొచ్చా? క్రైస్తవులు దిష్టి తీయొచ్చా? ఉప్పు చేతులు పట్టుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంటి పక్క వాళ్ళ దిష్టి థూ అని ఊసి పక్కన వేస్తారు. క్రైస్తవుల్లో కూడా కొంతమంది దిష్టి చూసేవాళ్ళు ఉంటారు. క్రైస్తవులు కొంతమంది బయట వాళ్ళు చేస్తారు. వాళ్ళ విశ్వాసాన్ని మనం కించపరచదు. యేసయ్య పిల్లలుగా నీ విశ్వాసం అంటూ ఏదైనా ఉన్నదంటే యేసు మీదే ఉండాలి, యేసు మీదే ఉండాలి. యేసు ప్రక్కన ఇంకొకళ్ళను కూర్చోబెట్టడానికి ఆయన ఒప్పుకోడు. అట్టెట్టగండే అట్లా పెట్టుకుంటే తప్పే ఉందండి అని అంటారా? తన భార్య ప్రక్కన ఇంకొకడు కూర్చోటానికి భర్త అయినా ఒప్పుకుంటాడా? నీతి జాతి లేని నీకు నాకే అంత నిష్టుంటే, నీతికి ప్రతిరూపమైన దేవుడు, పరిశుద్ధతకు ప్రతిరూపమైన దేవుడు ఆయన ప్రక్కన ఇంకొకళ్ళను కూర్చోబెడతానంటే ఎలా ఒప్పుకుంటాడు ఆయన? రోషం కలిగిన దేవుడు. ఆమెన్. రోషం కలిగిన దేవుడు. నీ విశ్వాసం అంటూ ఉందంటే ఆయన మీద నీ విశ్వాసం ఉంచాలి. కొంతమంది చిన్న పిల్లలకి ఎక్కడొక సొక్క పెడతారు, ఎక్కడొక సొక్క పెడతారు, ఎక్కడొక సొక్క పెడతారు. ఎందుకమ్మంటే అబ్బాయికి దిష్టి తగలకుండా నాన్న అంటారు. క్రైస్తవులకు దిష్టి ఉందా? ఎట్లాంటి సొక్కలో నక్కలో దేవుని పిల్లలు పెట్టకూడదు. నువ్వు ప్రార్థన చేస్తావే, ఆ ప్రార్థనే సర్వరోగ నివారిణి. కొంతమంది తలదూకోగా ఊడిపోయిన వెంట్రుకలు ఉంటాయి చూసారా? ఆ వెంట్రుకలకు తాడు కట్టి ఆ తాడు చేతికి కడతారు. ఎందుకమ్మా ఇది కట్టారంటే దిష్టి తగలకుండానన్నా. ఈ దిష్టు దేవుని వాక్యం అంగీకరించదు. నీ నమ్మిక ఏదైనా ఉన్నదంటే యేసు మీదే ఉండునుగాక. ఏదైనా ప్రతి పరిస్థితిలో ఆయన మీద ఆధారపడి నువ్వు అడిగేయటమే కానీ ఒక మాట అక్కడ అడిగి ఇంకో మాట ఎక్కడ అడిగి రెండిటి మీద నువ్వు అడుగు పెడతానంటే ఈ దేవుడు ఊరుకోడు. ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మూఢ నమ్మకాల వైపు కానీ మూఢ విశ్వాసాల వైపు కానీ దేవుని పిల్లలు పొరపాటును వెళ్ళకూడదు. యేసయ్య మీద ఉన్న విశ్వాసమే ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడం ప్రారంభిస్తుంది.